జాతరకు దేని మీద పోదాం? షైన్ బండి ఉంది అండగా, నీకు దిగులేందుకు దండగా. ఓ చెప్పినవుతి, దాన్ని వేసుకపోయే వాళ్ళు నడుచుకుంటే నయ్యం. అది ఎప్పుడు చైన్ లూజ్ అవుతుంది, రేపు లబ్బ మొత్తుకుంటుంది. అది జాతరలో పుష్కర చైన్ పడ్డది అనుకో, ఊర్ల ముందు మొత్తం చదిపోతుంది. మరి ఏం చేద్దామంటావురా? అరే రేపు జాతరలో బండ్లు తిరుగుతాయట, మరి దేని అనుకుంటారు? అదే అర్థమైతలేదు మాకు కూడా. అరే మా అన్న ఆటో ఉంది, దాంట్లో పోదాం మరా. నువ్వు ఊరిపోతున్నావా లేకుంటే జాతరకా? జాతరకేరా. ఆటో ఎందుకు చీప్ గా ఇయ్యాలి. అరే మన యూత్ అంటే ఎట్లుండాలరా, హై ఉండాలి. అయితే బొలేరో లేకపోతే టవేరా. ఇదంతా కాదు కానీ కచ్చరా మీద పోదామారా, ట్రెడిషనల్ ఉంటుంది. ఏంటిది కచ్చరమా? జాతరలో ఆరల్ల సౌండ్లకు ఎడ్లు బెదిరి ఎట్లా నెగవాడే అనుకో, మనకు ఉంటుంది చూడు పెద్ద జాతర. మరి ఇద్దాంరా. ఐడియా రా, కోడి పుంజుల బడి కడదాం, అమ్మాయిలు మొత్తం ఫిదా అయిపోతారు. కోడి పుంజుల బండి ఏ కాలంలో ఉన్నారా నువ్వు? నాటుకోలు ఎవరైనా కనబడిస్తున్నారా ఊళ్ళే? ఏ దావత్ అయినా సరే ఓ కోడిని కొత్తురు, కమ్మగా తింటారు. కోసి 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 కోళ్ళే కనబడకుండా వేసారు ఊళ్ళే. నాటుకోడి బంగారంతో సమానమైందిరా ఇయ్యాల. కొన్ని రోజులకు నాటుకోళ్ళను అంతరించిపోయే జాతులలో చేస్తారు కావచ్చురా. ఇక లాస్ట్కు డైనోసార్ల పక్కన మన నాటుకోడి బొమ్మలు ఉంటాయి కావచ్చురా. మరి పారంకోలం కడదామారా? పారంకోలు తినడానికి పని కట్టారు, ఆ తీర్థంలో బండి కట్టి తిరిగేదానికి కాదు. ఇదంతా కాదని బాబా నువ్వు చెప్పే. అరే మీరు ఆగురా, మా బామ్మర్దికి మంచి సర్కిల్ ఉంది, మన లగ్గంలో చూసిన, మనకి ఫోన్ చేద్దాం. హలో బామ్మర్ది. అలా బా అంత మంచిదేనా? అంత మంచిదే కానీ జాతర పోదామంటే ఒక మంచి వెహికల్ దొరకలేదురా. జర నీకు ఫ్రెండ్ సర్కిల్ ఉంది కదా, అరేంజ్ చేస్తావా? కిరాయి ఇచ్చేద్దాం. మంది వెహికల్ ఎందుకు బా, మన పర్సనల్ వెహికల్ ఉంది. అగో నాకు తెలియకుండా ఎప్పుడు తీసుకున్నారా? బావా ఉత్తానే ఉంటున్నా, నా తయారు కొనిచ్చిరే. బండి స్టైల్ ఉంటుందారా? ఏం మాట్లాడుతున్నావు బా? బండి ఫుల్ ఎయిర్ కండిషన్, ఎక్సిలేటర్ మీద కాలు పెడితే బండి గాలి లేస్తుంది, వెనక దుమ్ములు ఎత్తే ఎవరు గననే పడరు. అబ్బా బామ్మర్ది, గత మంచి బండి గురించి నాకు చెప్పనే లేదురా. రేపు సాయంత్రం జల్దీ రెడీ అయ్యి జాతరకు అందరా. ఓకే బావా. ఫోన్ చేయటా 5:30 అవుతుంది, మనం మాట్లాడుతున్నాం. ఎవరు ఏమాబా దారి ఎక్కుర్రి, ఏమాబా దారి ఎక్కుర్రి. పర్సనల్ వెహికల్ అంటే ట్రాక్టర్ ఆరా? ఉత్తానే ఉంటున్నాను, అత్తగారు కొనిచ్చిరే. ఎయిర్ కండిషన్ అంటే గారా? ఎయిర్ అంటే ఏంటిదే? గాలి, గాలి చుట్టూ చూడు ఎంత కండిషన్. ఎక్సలేటర్ మీద కాలు పెడితే గాలి వెళ్తుంది అంటే గారా? నిజమేనే, గట్టి ఎక్సిలేటర్ మీద కాలు పెడితే ట్రాక్టర్ ముంగటిపోయాలి గాలి ఎత్తాయి. వెనక దుమ్ములు ఎత్తే ఎవరు కనబడరంటే గారా? వెనక డబ్బాలో కూర్చొని చూడుర్రి,
దుమ్ముకు మీ మొక్కలు మీకే ఒకరికొకరు కనబడాయి. అరే ఇది ఎత్తేసి అంత ఆటోలో బస్సులో పోదాం పార్రా. బామ్మర్ది నా ఇజ్జత్ గారు వీళ్ళందరి ముందర. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మహేందర్. మీరు చూస్తే మనోళ్ళ ముచ్చట్లు. సో ఇది ఇవాల్టి స్టోరీ. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్తగా ఛానల్ విజిట్ చేస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవద్దు. సో థ్యాంక్స్ అలాట్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ మహేందర్ తోటపల్లి సైనింగ్. బుల్లెరో ట్రాక్టర్ పట్టుకొస్తావరా? నా దగ్గర ఉన్నది తెచ్చిన మరి. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. పక్కన